ఆదేశాలు. మధ్యాహ్న భోజన కార్మికులను కారణం లేకుండా తొలగింపు. కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మిక మహిళలు ధర్నా. నంద్యాల విశ్వనగర్ బలిషపేటలో చోరీ. 2,20,000 నగదు బంగారు అపహరించిన దొంగలు. కొత్త ప్రభుత్వం గుంతలమయంగా మారిన రోడ్లను నిర్మించాలి. సిపిఎం డిమాండ్. వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు నగరంలో ప్రధాన రహదారులు అభివృద్ధి చెందుతున్న కాలనీలలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని సిపిఎం పార్టీ కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అన్నారు. కొత్త ప్రభుత్వం గుంతలమయంగా మారిన రోడ్లను నిర్మించాలని ఆయన కోరారు. సిపిఎం పార్టీ కర్నూలు నగర కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్, కె ప్రభాకర్, ఎస్ హుషేన్ వలీ, అబ్దుల్లా, బతుకన్న, ఐద్వ నాయకురాలు కుమారి, పర్వీన్లతో కలిసి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న సుందరయ్య సర్కిల్, గాయత్రి హాస్పిటల్, ఆద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు వెళ్లే రోడ్డు పెద్ద గుంతలు ఉండడంతో ప్రయాణికులు, పేషెంట్లు పడుతున్న బాధలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో రోడ్లు గుంతలు పడి అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కర్నూలు నగరంలో ప్రధాన రహదారులతో పాటుగా కర్నూలు చుట్టుపక్కల ఉన్న కల్లూరు కాలనీలు కార్పొరేషన్లో విలీనమైన స్టాంటన్పురం, పందిపాడు, లక్ష్మీపురం, పెద్దపాడు ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని అన్నారు. చిన్న వర్షం వస్తే చాలు నగరంలో అనేక ప్రాంతాలు జలమయమైపోతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందని, మురికి నీరు ప్రధాన రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యానికే ఎన్నికల్లో ప్రజలు గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల డ్రైనేజీ కాలువలు అభివృద్ధి కోసం దృష్టి పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల డ్రైనేజీ కాలువల సమస్యలు పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ప్రధానంగా చూస్తే చాలా కాలనీల్లో, ప్రధానంగా కల్లూరు ఎక్స్టెన్షన్ కాలనీలో, వీకర్ సెక్షన్ కాలనీ కానీ, అలాగే ఇట్లా ఎక్స్టెన్షన్ కాలనీలో రోడ్లన్నీ అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. ప్రధానమైన రోడ్లు కూడా ఈరోజు ఇక్కడ చూసాం సుందరయ్య సర్కిల్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం గుంతలమయం అయిపోయింది. ఇక్కడ ఆటోలో వచ్చే ప్రయాణికులు కానీ, పేషెంట్లు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి కర్నూలు నగరంలో చాలా ప్రాంతాల్లో ఉంది. అలాగే మేము చెప్పేది ఏమంటే ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వం మొత్తం గుంతల రోడ్లతో అనేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఇలాంటి పరిస్థితిని పట్టించుకొని త్వరగా ఈ రోడ్లను పూర్తి చేయాలని, ఎలా అయితే గుంతలు పడిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికులు కారణం లేకుండా తొలగించారని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మిక మహిళలు ధర్నా చేపట్టారు. ఉదయం 11 గంటలకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు అధికారుల తీరుపై నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్టుకూరుకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న తమను ఏ కారణం చూపకుండా విధుల నుండి తొలగించడం చాలా బాధాకరమని, మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు అంటూ తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు రెడ్డిపోయి విజయ్ కుమార్, ఏపీఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణము, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో మధ్యాహ్న భోజన కార్మికులను విధుల నుండి తొలగించడం జరిగింది. కార్మికులు 1 సంవత్సరం నుండి పనిచేయడం జరుగుతుంది. ఆ కార్మికులను గవర్నమెంట్ మారిన వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించడం జరిగింది. దీనికి గల కారణము అక్కడ ఉన్నటువంటి స్కూల్ చైర్మన్ పుల్లన్న అతని అనుచరులు, అతడు చెప్పిన వాళ్ళని అక్కడ రిక్రూట్మెంట్ చేయాలని అక్కడ ఉన్న టీచర్లకు, హెచ్ఎంలకు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్మికులు సంవత్సరం నుండి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు
3 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. వాళ్ళు పని చేస్తేనే ఇంట్లో గడుస్తుంది, లేకపోతే వాళ్ళు బయట పోయి బతకడానికి పని చేయడానికి కూడా కొంత వాళ్ళకు అలవాటు లేదు. ఈ యొక్క పనికి వాళ్ళు అప్పట్లోనే వాళ్ళు కొంత అమౌంట్ కూడా కేటాయించడం జరిగింది. ఆ అమౌంట్ కేటాయించి వాళ్ళు అక్కడ ఉన్న చైర్మన్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరి విధుల్లో ఎక్కినారు. అలా చేస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు సడన్గా తీసేయడం జరిగింది. వీళ్ళను సడన్గా తీసేయడం వలన కొత్త వాళ్ళని ఎక్కించుకుంటే వాళ్ళకు కొంత అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ వాళ్ళు లాభపడడానికి వీళ్ళు పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల పాత కార్మికులు నష్టపోతారు, కానీ కొత్తగా ఎక్కిన వాళ్ళకు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్కి ఈ యొక్క ప్రభుత్వానికి టీడీపీ కానీ వైసీపీ కానీ సంబంధం లేకుండా ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికులను ఎలాగైతే పనిచేస్తున్నారో అలాగనే వాళ్ళని విధుల్లో కొనసాగించాలి. వాళ్ళ యొక్క అలవెన్స్ ఏవైతే అమౌంట్ వచ్చేది ఉన్నాయో అమౌంట్ కూడా రిలీజ్ చేయాలని నేను కలెక్టర్ గారికి మరియు ఎంఈఓ గారికి, డిఓ గారికి, డిఆర్ఓ గారికి అందరికీ కూడా విన్నవించడం జరుగుతుంది. ఇక్కడ ధర్నా చేయడానికి కారణము మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించడము. దీనిని మేము ఈ పొద్దున పెద్ద భారీ మొత్తంలో ఎంతమంది అయితే విధుల నుండి తొలగించబడినారో వాళ్ళను కూడా మేము రోడ్డుపైకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మేము ముందుండి మేము పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఏపీఎంఆర్పీఎస్ రెడ్డిపో విజయ్ కుమార్ అయిన నేను ఈ ప్రెస్ మీడియా ద్వారా ప్రభుత్వంగా తెలియజేస్తున్నాను. నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్, నందికొట్కూరు రోడ్డు వర్షం నీళ్లతో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నీళ్లు తొలగిపోయేలా చూడాలని వాహనదారులు అధికారులను కోరారు. జూన్ 14వ తేదీన జర్నలిస్టులకు ఉచిత వైద్య కంటి శిబిరాన్ని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నగరూరు రాఘవేంద్ర, జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు ఈ నెల 20వ తేదీన ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి వివరించారు. కలెక్టర్ కార్యాలయం సమాచార భవనం నందు జర్నలిస్టులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మనం మొన్న రీసెంట్ గా జర్నలిస్టులది ఒక కార్యక్రమం చేశాము. అంటే వాళ్ళకి కంటి పరీక్ష మరియు వైద్య పరీక్షలు చేశాము వాళ్ళకి. దాని నుంచి మనం ఆర్కా హాస్పిటల్ నుంచి డాక్టర్లని మరియు ఇక ముఖ్య అతిథులని అంటే కేవీ సుబ్బారెడ్డి గారు మరియు ఇంకా ముఖ్య అతిథులని పిలవడం జరిగింది. ఇప్పుడు మనము మొన్న కార్యక్రమం అంటే కంటి చూపు మీద సదస్సు జరిగి దాని మీద అవగాహన కార్యక్రమం, దాని కంటి పరీక్షలు జరిగినాయి. ఆ కంటి పరీక్షల తర్వాత మనము కంటి అద్దాలు అంటే వచ్చిన వాళ్ళకి ఎంతమంది అయినా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆ కంటి పరీక్షలు చేసి అద్దాలు పంచడం జరుగుతుంది. అద్దాలు అంటే మొత్తము ఇన్ని అద్దాలని చెప్పి మేము డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. దాంట్లో మనము ఇంత డొనేషన్ చేయడం జరిగింది. సో మా తరపు నుంచి అంటే సుమన్ టీవీ కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ మన సుమన్ టీవీ తరపు నుంచి మేము కంటి అద్దాలు ఉచితంగా పంచడం జరుగుతుంది ఇక్కడ. సో జర్నలిస్టు మిత్రులారా, మీ కష్టాలు మాకు తెలుసు. కరోనా సమయంలో కూడా మీరు ఇబ్బంది పడినప్పుడు కేవీ సుబ్బారెడ్డి తన వంతుగా మీ అందరికీ కూడా భారీ ఎత్తున సరుకులు పంపిణీ చేస్తున్నాడు. ఈరోజు మీ ఆరోగ్యం కోసం ఇటీవలే కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మరియు రెడ్ క్రాస్ తరఫున
మీకు హెల్త్ క్యాంపు నిర్వహించడం, మీ కంటి ఆరోగ్య పరీక్షలు జరగడం, మీరు దాదాపు 100 మందికి 100 కుటుంబాలకు పైగా రావడం మాకు చాలా సంతోషం. అందులో భాగంగా దాదాపు 50 మందికి కళ్ళజోళ్ళు అవసరము అని డాక్టర్లు తెలియజేశారు. ఆ 50 మందికి కళ్ళజోళ్ళు కూడా కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల తరఫున, లయన్స్ క్లబ్ తరఫున, రెడ్ క్రాస్ తరఫున రేపు ఉదయం ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. మీరందరూ కూడా దయచేసి తప్పకుండా మరి కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి మీ ప్రెస్ సమీపానికి వచ్చి స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. మీరు బాగుంటే మేము బాగున్నట్లే. సో అందరం కలిసి ఎదుగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేద రైతులకు అన్యాయం జరిగితే సహించమని టీడీపీ నేత శ్రీశైలం నిర్వాసిత సంఘం మార్చి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపంలోని సిద్దేశ్వరం గ్రామ పరిధిలో కృష్ణా పరిధి పరిసర ముంపు భూముల సాగు రైతులను నీటి పారుదల శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని టీడీపీ నేత శ్రీశైలం డ్యాం నిర్వాసిత సంఘం మాజీ అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన సిద్దేశ్వరం రైతులకు మద్దతుగా సంగమేశ్వరం వద్ద నీటిపారుదల అధికారులు, పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. మొదట ఆత్మకూరు సిఐ, కొత్తపల్లి పోలీస్ ఎస్ఐలను తమ సిబ్బందితో సంగమేశ్వరం చేరుకుని బైరెడ్డిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిద్దేశ్వరం రైతుల సమస్యలను వివరించి మద్దతుగా నిలిచారు. ముంపు భూముల్లో మొలకెత్తిన చెట్లను సిద్దేశ్వరం రైతులు తొలగిస్తున్న క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకున్నారు. సెక్షన్ 145 ప్రకారం కృష్ణానది పరిధిలోని ముంపు భూముల్లో సాగు చేయరాదన్న విషయాన్ని వెల్లడించగా బైరెడ్డి మాట్లాడుతూ సదరు 145 సెక్షన్ తాత్కాలికమని, ఆ సమయం ముగిసిందని, గత వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా ఈ నిబంధన తీసుకువచ్చిందని అధికారులకు వివరించారు. అయితే నీటిపారుదల శాఖ అధికారులు గడువు కోరి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మండలం దాదాపుగా మరి 40 సంవత్సరాల కిందట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల చాలా గ్రామాలు మునకకు గురయ్యాయి. అదే రకంగా పగిడాల, మరి బంగ్లా, నందికొట్కూరు, అదే రకంగా కర్నూలు మండలంలో కూడా ఈ యొక్క నీటి ముంపు గురైనటువంటి అనేక గ్రామాలు, అదే రకంగా తెలంగాణలో కూడా చాలా గ్రామాలు నీటి ముంపుకు గురైనాయి. ఈ గ్రామాలలో మొదటి నుంచి కూడా కాంపన్సేషన్ తీసుకుంటే కాంపన్సేషన్ పిల్లికి బిచ్చం పెట్టినంత కూడా ఇవ్వలేదు. అటువంటిది మా అదృష్టం, ప్రధానమంత్రి గారు నంద్యాలకు వచ్చి పార్లమెంటు మెంబర్గా కంటెస్ట్ చేయడం, ఆనాడు నేను మరి ఉభయ జిల్లాలు మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘానికి నన్ను పెబ్బేరులో ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆ సంఘానికి అధ్యక్షుని హోదాలో ఫైట్ చేయడం జరిగింది. ఏదైతే కాంపన్సేషన్ ఆనాడు నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారము సరిపోదు అని చెప్పి ఫైట్ చేసి నరసింహారావు గారు ఎలక్షన్లలో నిలబడినప్పుడు ఆయనతో మాట తీసుకున్నాం. ఆ మాట ప్రకారంగా భారీ మెజార్టీ ఆయనకి ఇవ్వడం, ఆయన కూడాను ఎన్నాళ్ళ నుంచో నలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క నష్టపరిహారం విషయంలో న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాని పర్యవసానంగా 2 జిల్లాల్లో కూడా లోక్ అదాలత్లో అట్ ఏ స్ట్రోక్ ఒకేసారి లక్షల మంది నిర్వాసితుల కుటుంబాలు, ఇంకోవైపున గవర్నమెంట్ మధ్యన అట్ ఏ స్ట్రోక్ ఒకే దెబ్బకు ఆనాడు లోక్ అదాలత్లో సెటిల్ అయింది. ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ 1990-91. ఈరోజు మేమంతా కూడా ఏవైతే ముంపు గురై కొంతవరకు నష్టపరిహారం వచ్చిందో ఆ నష్టపరిహారం ఆఫ్ చేయండి. అది ఆ నష్టపరిహారం తీసుకున్నాం.
కానీ మా పొలాలు తేలితే మేమే వేసుకుంటున్నాం. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో నివసిస్తున్న చేనేత కార్మికుడు గణేష్ ఇంటి స్థలం వివాదంలో ఉంది. స్థలం వివాదం తొలగించడానికి పట్టణానికి చెందిన రామచంద్రుడు వీరేష్ బాలకిట్టు 8 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గణేష్ తనకు చేనేత పనిలో జీవనం కష్టంగా మారిందని, తాను వడ్డీ కట్టలేనని, ఇంటి బాడిగ కూడా కట్టలేని స్తోమత లేదని, అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్టు తెలిపాడు. తన మరణం అనంతరం పోలీసులు తన భార్య పిల్లలకైనా స్థలం విషయంలో న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. సూసైడ్ చేసుకున్న గణేష్ ను పోలీసులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డల్ అయిపోయినాయి సార్, అమౌంట్ అనేది ఇవ్వడమే లేదు. చీరలు అన్సీజన్ వచ్చి దెబ్బ పడింది సార్. మాకు ఒక్క 1000 రూపాయలు కూడా ఇచ్చేతోళ్ళు లేరు. మగ్గాల ఓనర్లు వాళ్ళు. అందుకే సార్ నేను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. పురుగుల మంది తెచ్చుకొని తాగుతున్నాను సార్ ఈరోజు నేను. సార్ నా చావుకి కారణమైతే రామచంద్రుడు, వీరేష్ గౌడు, గ్యాస్ సంగడ అయిన బాలకిట్టు సార్. వీళ్ళ ముగ్గురికి ఎంత వేడుకున్నా వాళ్ళు మాట వినలేదు సార్. ఇంకా ఇది నేను చేతగాక నాకు బతికేది అనవసరం అని అనిపించింది సార్ నాకు. దయచేసి నేను చనిపోతే నా పిల్లలకు, నా భార్యకు మీరే ధైర్యం చెప్పి వాళ్ళని కాపాడాలి సార్. దయచేసి పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. నేను పురుగుల మందు తెచ్చుకున్నాను సార్. నాకు ఇంతకంటే దారి లేదు, కనపడలేదు సార్ ఇంకా నాకు. నాకు డ్రింక్ అలవాటు లేదు సార్. అందుకే థమ్సప్లో కలుసుకొని తాగాలనుకుంటున్నాను సార్ నేను. దయచేసి నా భార్య, పిల్లల్ని, నేనున్న షెడ్డు, ఆ 3 సమస్యలు మాకు కాపాడండి సార్ మీరే. దయచేసి చెప్తున్నాను సార్, ప్లీజ్ రిక్వెస్ట్ సార్. ఒక గవర్నమెంట్ టీచర్ సార్, ఆయన డబ్బులు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి సార్ ఆయనకు. నంద్యాలలో విశ్వనగర్ బలిచిపేటలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి సోమవారం వెళ్లగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో నేడు ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోనే 2,20,000 రూపాయల నగదు, బంగారాన్ని, కొన్ని పట్టు చీరలను అపహరించారని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు జి నాగేందర్ అన్న, విశ్వనగర్ బల్జపేట. ఇది మా అన్న కొడుకు బోయిరాల్లో సుంకులమ్మ చేస్తుంటే సోమవారం పొద్దున్నే పోయినాము. అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసినారన్న, మీ ఇల్లు చాలా మొదలు పెట్టినారని. దాంట్లో 2,20,000 క్యాష్ ఉందన్న, 5 తులాలు ఒక బంగారు, 23 గ్రాములు ఒక బంగారు ఉందన్న. ఇవాళ ఉదయం మా ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినామన్న. మేము ఇద్దరం 2 జతల కమ్మలు, 2 చైన్లు, 2 దండలు, చీరలు, వడ్డీ చీరలు అన్నీ కేసు పెట్టినారు. వచ్చిన సార్లు వచ్చి చూసుకుపోయినారన్న. మళ్ళీ వస్తామన్నారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపిస్తాను అని పోయినారు. ఎవరికన్నా అనుమానం ఉందా మీ మీద? మాకు ఎవరికి లేదన్న. మేము సంవత్సరంన్నర రోజులు రాజమండ్రిలో ఉన్నామన్న. మొన్ననే వచ్చినాము, అప్పుడు ఏం జరగలే మాకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్యాహ్న భోజన కార్మికులను కారణం లేకుండా తొలగింపు. కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మిక మహిళలు ధర్నా. నంద్యాల విశ్వనగర్ బలిషపేటలో చోరీ. 2,20,000 నగదు, బంగారు అపహరించిన దొంగలు.
కొత్త ప్రభుత్వం గుంతలమయంగా మారిన రోడ్లను నిర్మించాలి, సిపిఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.